దిల్సుఖ్ నగర్లో ఒక చక్కటి పిస్తా హౌస్ని ఇక్కడ నిర్మించడం, మరి పిస్తా హౌస్ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో రావడం, పిస్తా హౌస్ వల్ల మిగతా హోటల్స్ మీద ఈరోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ మార్కెట్లో వీళ్ళు చాలా క్లీన్గా, నీట్గా, ప్రజలకు సౌకర్యార్థంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో పిస్తా హౌస్ చాలా బ్రహ్మాండంగా మన ముసరాంబాగ్లో కూడా నడుస్తుంది. దానికి అక్కడ బాగా నడుస్తుంది కాబట్టే ఇక్కడ కూడా ఈ మేనేజ్మెంటు మన విక్రమ్ మరి అమెరికాలో చాలా చక్కగా మెయింటైన్ చేసి అమెరికా వదిలిపెట్టి హైదరాబాదులో, అమెరికాలో ఫుడ్ అంటేనే నిమిషం వాళ్ళు చెక్ చేస్తుంటారు. అలాంటి క్వాలిటీని ఇక్కడ విక్రమ్ రెడ్డి గారు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది, నా ఓన్ బిల్డింగ్లోనే వాళ్ళు పిస్తా హౌస్ నడుపుతున్నారు. మరి అలాంటి పిస్తా హౌస్ ఈరోజు ఇక్కడ కూడా దిల్సుఖ్ నగర్లో మరి ఇక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి చాలామంది హాస్టల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వేలాది మంది పిల్లలు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్లకు అన్ని విధాలా అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్లకు అనుకునే రీతిలో ఇక్కడ చాలా మంచి ఫుడ్ ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే కొన్ని హోటళ్లలో చూస్తుంటాం మనం, జిహెచ్ఎంసి మన దగ్గర పట్టించుకోదు, కానీ అమెరికాలో నిమిషం పట్టించుకుంటుంది. వీళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను ఒక సంవత్సరం నుంచి చూస్తున్నా, వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళు ఎక్కడన్నా పోయి పట్టుకుంటే ఆ ఫ్రిడ్జ్లో ఏదోనో లేకపోతే కిచెన్లో ఏదోనో దొరుకుతుంటాయి. వీళ్ళ దగ్గర ఎక్కడొచ్చినా కానీ వాళ్ళకంటే ముందే ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఒకప్పుడు మన దగ్గర హాస్పిటల్లో సోయల్ హోటల్ ఉండేది. సోయల్ హోటల్ ఒకప్పుడు బ్రహ్మాండంగా ఈ ప్రాంతానికి ఉండే, కానీ ఈరోజు ఇక్కడ ఈ పిస్తా హౌస్ కానీ, లేకపోతే కొంతమంది పిస్తా హౌస్ పేర్లతో రకరకాలుగా డూప్లికేట్ పిస్తా హౌజులు కూడా పెడుతున్నారు. దాన్ని ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పోయినా న్యూ పిస్తా హౌస్ అనో లేకపోతే దానికి ఇంకేదో ఒక 2 అక్షరాలు 3 అక్షరాలు తలిగించి మరి రకరకాలుగా పెడుతున్నారు. దాని మీద తప్పకుండా ప్రభుత్వం కూడా ఫుడ్ మీద ఎక్కడికక్కడ ప్రతి హోటళ్ళు ఎలా ఉన్నాయి అని చూడాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ మీద ఉంది. మేము ఎమ్మెల్యేలుగా జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పేవాళ్ళం, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది వస్తుందని ఎక్కడన్నా ఉంటే మీరు ఇమీడియట్గా అక్కడ వెళ్ళి చూడండి, వాళ్ళకు తగిన చర్యలు తీసుకోమని చెప్పేవాళ్ళం. ఈరోజు అట్లా కాదు, మంచి హోటల్స్, చెడ్డ హోటల్స్ ఏదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పిస్తా హౌస్ మేనేజ్మెంట్ను కూడా నేను కోరుతున్నా, వాళ్ళు బాగా చేస్తున్నారు, ఇప్పటికే ఇంకా బాగా చేస్తే వాళ్ళకే ఎక్కడ ఎంత దూరం ఉన్నా వచ్చి ఈ పిస్తా హౌస్లో తినడానికి కుటుంబాలతో సహా ఫ్యామిలీస్ వస్తే రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది మంచి సెంటర్లో ఈ పిస్తా హౌస్ ఉంది. దాన్ని మరి వీళ్ళు బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. కాబట్టి ఇది బాగా జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. గడ్డియానారం సర్కిల్లో పిస్తా హౌస్ దిల్సుఖ్ నగర్లో ఓపెనింగ్ అయింది. ఇక్కడికి దగ్గరలో ముసరంబాగ్లో కూడా పిస్తా హౌస్ ఉంది. దానికి యాన్సిలరీ యూనిట్గా ఇది ఉంది. ఇందులో బేకరీ, రెస్టారెంట్ అండ్ చాయ్, షవర్మా ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ అందుబాటులో వాళ్ళు తినడానికి సౌకర్యంగా ఉండేలాగా రేట్స్ కూడా తగ్గించి మా బేకరీని నడపదలుచుకున్నాము వాళ్ళందరికీ అందుబాటులో. సో స్టూడెంట్స్ కోసం ఎనీ టైం మార్నింగ్ 6 o'clock నుంచి అవైలబుల్ ఉంటుంది, ఈవినింగ్ నైట్ 12 o'clock వరకు. సో అందరూ వచ్చి మా మంచి ఫుడ్ని సార్ చెప్పినట్టుగా మేము చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఫుడ్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ దేంట్లో చిన్న లాభాల గురించి కాంప్రమైజ్ అవ్వడం ఎప్పటికీ ఉండదు. సో అందరూ ధైర్యంగా, హ్యాపీగా మా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం.